బాబాయ్ బింది నిండింది, కాస్త లోపల పెట్టే. పెద్దవాడు పని చెప్పకూడదురా పాపం. చిన్నవాళ్ళు దేవుడితో సమానం, వాళ్ళకు నువ్వు పని చెప్పొచ్చే. కాస్త లే బాబాయ్, లబ్బర్ తీసుకోవాలి. తప్పు రాతాను బాబాయ్, చెరుపుకోవాలి. రాయటం ఎందుకు, చెరపడం ఎందుకు? రాయటం మానే చెరిపే పని ఉండదు. అసలు రబ్బరు విద్యార్థికి ఆరో ప్రాణం రా శ్రీను. దేన్నైనా మర్చిపోవచ్చు కానీ రబ్బర్ ను మాత్రం మర్చిపోకూడదు. ఎంత చక్కగా రబ్బర్ తో చెరిపేసుకుంటూ బాబాయ్ అక్కడ పోయి అక్కడే చెరిపేసుకుంటూ పెద్దవాడివై అభివృద్ధిలోకి రావాలరా నాయన. ఇదిగోనయ్యా చంద్రం, కాస్త ఉప్మా ఉంటే పొట్లం కట్టాను. పాపం పగలంతా ఎర్ర టెంట్లో తిరుగుతావు, ఈ కాస్త నోట్లో వేసి మంచినీళ్ళు తాగు. ఏమిటో వదిన, ప్రతిరోజు నీ దగ్గర నుంచి ఇలా టిఫిన్ పొట్లాలు బస్ ఛార్జీలు తీసుకోవాలంటే ఎందుకు లేవయ్యా? పర్వాలేదు వదిన, పెద్దానికి నీ దగ్గర డబ్బులు అడగాలంటే నాకు చచ్చేంత సిగ్గుగా ఉంది. మీ వదిన దగ్గర తీసుకుంటున్నావు గానీ పరాయి వాళ్ళ దగ్గర తీసుకుంటున్నావా సిగ్గుపడ్డానికి? నా జాతకం ఏమిటో నాకు అర్థం కావట్లేదు వదిన. అమావాస్య నాటి అర్ధరాత్రి కరెంటు పోయినప్పుడు పుట్టిన ఫలితం ఏమిటో నా బతుకంతా చీకటైపోయింది. తిరిగి తిరిగి తీసుకొస్తుందే తప్ప ఉద్యోగం మాత్రం జరగట్లేదు. ఇప్పుడు చూడదిన, ఈ ఇంటర్వ్యూ మలక్పేట, ఇంకోటి చార్మినారు, ఇంకోటి అశోక్ నగర్, ఇంకోటి సంజీవ్ రెడ్డి నగర్. పోస్ట్ వల్ల ఊరంతా తిరుగుతున్నాను అనుకో. పాపం నిన్ను చూస్తే జాలేస్తుందయ్యా. ఏదో కష్టపడో రష్టపడో నడిచి వీటన్నిటికీ తిరిగానే అనుకో. ఆ నేసంలో వాళ్ళు ఏం అడుగుతున్నారో నేనేం చెబుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మొన్న ఒక ఇంటర్వ్యూలో పూరి జగన్నాథం గురించి నీకేం తెలుసు అని అడిగా. ఆకలి మీద ఉన్నానో ఏమిటో, జగన్నాథం హోటల్లో పూరీలు రుచిగా చేయబడిను, చిన్నవాడికి దేహదారుఢ్యము ధాతు పుష్టి కలుగును అన్నాను. అంతే. ఇంటికెళ్ళి పూరీలు ఒత్తుకోరా నాయన అన్నారు. అవును వదినా, పోనీ వీటన్నిటికీ బస్సులో తిరుగుదావా అంటే 5 రూపాయలు అయిపోతాయి. ఎవరు తిన్నట్టు చెప్పు? అయితే మాత్రం అంతంత దూరాభారం నడిచి తిరుగుతావా ఏమిటి? ఉద్యోగం దొరకపోతే పీడా వేరి, ఏ ఉష్ణం వచ్చి మంచాన పడితే ఇంకేమన్నా ఉందా? ఉంది, ఇప్పుడే వస్తాను. బాబాయ్ ఏ సినిమాకి? సినిమాకా? ఎలా అందులో నవ్వులెట్టా ఉందా నీకు? నీకు రబ్బర్ ఇచ్చాను కదా, రాజేసం చేర్పించుకో. ఇదిగోనయ్యా చంద్రం, పోపుల డబ్బాలు అవి వెతికితే 4 రూపాయలు దొరికాయి. ఇవి తీసుకుని బస్సులో వెళ్ళు. ఏమిటో వదినా, నువ్వు నన్ను మరీ సిగ్గుపడేలా చేస్తున్నావు. ఈ డబ్బు తీసుకున్నట్టు అమ్మాయికి తెలిస్తే? ఆయన మాత్రం అన్నేసి మైళ్ళు నేను నడిచి తిరగమంటారా ఏమిటయ్యా? మళ్ళీ అమృత ఘడియలు వెళ్ళిపోతాయో ఏమిటో. త్వరగా వెళ్ళిరా. వెళ్ళొస్తా వదినా. క్షేమంగా వెళ్ళి లాభంగా రా. అలాగే. భగవంతుడి దయ వల్ల ఈసారైనా అబ్బాయికి ఉద్యోగం దొరికితే అంతే చాలు. రావు కంపెనీ వాంటెడ్ ఏ క్లర్క్. Wanted young, energetic salesman in a cloth shop. అమ్మో, ఇది కష్టం. రే, ఇక లాభం లేదు కానీ ఊళ్ళో ఎక్కడ మనిషిని మారుతుందో అక్కడ పోనీ. బాబు ధర్మం చేయండి బాబు. బాబు అయ్యా, బాబు గారు ఆకలేస్తుంది బాబు. చెప్పేది వెళ్ళు. అయ్యో బాబులు. అబ్బో, ఓ నాయనో, ఎన్ని చెవులా. ఓ నాయనో, అబ్బా. సార్ నాకు పెళ్లి చేసాం, అచ్చం మీరు చెప్పినట్టే జరిగింది గౌరరాజు బాబు గారు. ఈసారి ఉద్యోగ విషయం కూడా అట్టగే చెప్పాలి మరి. శిలకమాలక్ష్మి అబద్ధం చెప్పదయ్యా. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్ని ఫోటో లాగినట్టు లాగేస్తుంది. లక్ష్మీదేవి అమ్మ తల్లి, అంటే 4 రోజుల లోపల నీకు ఉద్యోగం దొరుకుతుందన్నమాటే. ఏంటి పాలకాసి ఇచ్చేసి ఏకెళ్ళిపోయి ఉద్యోగాలు ఎత్తుకోపో. అయితే నేను చెప్పింది ఫాలో అయ్యావా? డౌట్ ఏమైనా ఉండదా? రండి బాబు, తమరు చెప్తే అర్థమే. అలాగైతే వెళ్ళిపో.
ఉంటే దోషాలు తొలగి జయాల మీద చేయాలి. రండి బాబు రండి. చిలకమాలసి చేత భూత భవిష్యత్ వర్తమాన కాలాల్ని చెప్పించుకోండి. ఉద్యోగం వస్తుందా రాదా, ప్రేమ వ్యవహారం సాగుద్దా సాగదా, ఎలక్షన్ లో సీట్ వస్తుందా రాదా, సీట్ వచ్చి గెలిచినా మీ పార్టీ అధికారంలో ఉంటదా ఉండదా, ఇట్లాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తుంది బాబు చిలకమాలసి. దైవశక్తి గల చిలకమాలసి స్వామి. ఒకసారి చెప్పించు. ఆహా రమ్మద్దా. చిలకమాలక్ష్మి వెంకటేశ్వర స్వామి అంటే ఎలిగే ఎలుగు. బాబు గ్రహాలవి బాగోక తమరు ఇట్లా ఉన్నారు కాని బాబు, తమకి రాజయోగం పట్టబోతోంది బాబు. మహారాజ దర్జాతో ఆరతి కర్పూరంలా ఎలిగిపోతారు బాబు తమరు. ఓహో వాహన యోగం కూడా ఉంది బాబు. స్త్రీ వల్ల ధనలాభం కూడా కనిపిస్తోంది బాబు. గొప్పింటి పిల్లని చేసుకోవటం మూలాన కొండంత ఆస్తి కలిసి వచ్చేట్టుంది బాబు. బాబు నేను చెప్పింది ఫాలో అవుతున్నారా, డౌట్ ఏమైనా ఉంటుందా? మహారాజయోగం ఉన్న మా గొప్ప జాతకం బాబు తమది. అసలు ఆ పేసే కంపెనీ పౌడర్లా మేళమేళ మెరిసిపోతూ ఉండాలి. వశిష్ఠుడు తన తపశక్తితో, మీ బాబాయ్ ఇంకా రాలేదేమిట్రా? తపశక్తితో బాబాయ్ రావడం ఏమిటమ్మా? రాయరా. రాజభోజనము ప్రసాదించగలడు. పెంపుడు కొడుకు ఇంకా ఇంటికి రాలేదా ఏమిటి? లేదండి పాపం, ఎక్కడ తిరుగుతున్నాడో ఏ అవస్థ పడుతున్నాడో. అవస్థపడే కర్మ వాడికేమిటే. టిఫిన్ అది కట్టించావా? కాస్త ఉప్మా మిగిలితే పొట్లం కట్టించాను. ఇంకే అది తిని ఏ చెట్టు కిందో హాయిగా కాళ్ళు బార్లా దాపును పడుకుని ఉంటాడు సోంబేరి వేధ. వదినా కాసిన మంచినీళ్ళు ఇవ్వమ్మా. ఏరా ఈవేళ కూడా దొరకలేదా ఉద్యోగం? లేదన్నయ్య. దొరకదురా. అసలు ఇంట్లోంచి బయలుదేరేటప్పుడే ఎందుకు వచ్చిన కర్మలా దేవుడా అని దేవ్యం మొహం పెట్టుకుని బయలుదేరతాం. ఇంకెందుకు వస్తుందిరా ఉద్యోగం? ఊరుకోండి పాపం, పిల్లాడు తిరిగి తిరిగి వస్తే ఈ సతాయింపేమిటి మధ్య? మొహం చూడండి, ఎండగొట్టుకుపోయి ఎలా ఉన్నాడు పాపం. నువ్వు నోరుమయ్యే. అసలు నీళ్ళు చూసుకునే వీడిలా పేటరైపోతున్నాడు. వీడితో పాటు పాస్ అయిన వాళ్ళంతా 5 ఏళ్ల నుంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వీడికి ఎందుకు దొరకట? వాళ్ళకంతా వేలకు వేలు లంచాలు ఇచ్చే నాన్నలను రికమెండేషన్ చేసే అన్నయ్యలు ఉన్నారు. నాకెవరున్నారని? ఎవరూ లేరురా. నీకెవరూ లేరు. అనాథ కథ. ఇంతప్పుడు నాన్న పోతే భుజాల మీద వేసుకుని పెంచి పెద్ద చేసిన అన్నయ్య లేడు. తల్లిలా చూసుకుంటున్న వదిలి లేదు. ఎవరూ లేరురా నీకు. అదిగో అదే వేలికేస్తే కాలికేస్తావు. నువ్వు ఇలా మాట్లాడితే నాకు ఎంత ఏడుపుస్తుందో తెలుసా? లేకపోతే ఏమిటి వదినా? నువ్వు ఎవరిని బాధ పెట్టకుండా ఏ మిలిటరీలోకి చేరిపోదాం, చస్తే దేశం కోసం చచ్చినట్టుంటుందని ఆశపడితే అది కుదరటం లేదు. నడిచి నడిచి పాదాలు అరిగిపోయి మిలిటరీలోకి ఎత్తు చాలా పొమ్మన్నారు. ఏమే వెన్నీళ్ళు పెట్టావా? వెళ్ళి స్నానం చేసి అన్నం తినిపో. నేను అన్నయ్యతోనే తింటాను. ఏమండి మీతోనే తింటాడట. వడ్డించు. అదరా రావయ్యా. పిచ్చి కదా, ఎప్పుడు బాగుపడతాడో ఏమిటో. నాన్న కోప్పడతాడని కాదు కాని బాబాయ్, ఏదో తంటాలు పడి ఉద్యోగం సంపాదిస్తే మంచిదే కదా. మీ నాన్నకేం తెలుసా నా భవిష్యత్తు? నా చేతిలో రాజయోగం ఉంది. కూర్చుంటే అన్ని నా కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి. ఓ బాబాయ్, కష్టపడకుండా ఎవ్వరికి ఏవీ రావు. రై దేవుడు ఏం కష్టపడుతున్నాడు రా?
కాలు మీద కాలేసి కూర్చుంటే అన్ని జరిగిపోవటం ఆయనకి. ఏం జరిగితే ఏం లాభం? దేవుడు ఎంతైనా రాయేగా. పిచ్చివాడ